శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గణపతయ్యన తాకుబిడ్డ నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజైతే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, గణపతిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఊహించిన నీకేమి కావాలో, నీ కోరికలు ఏమిటో నాతో చెప్తున్నావు. నీ ప్రార్థనలు నా మనసులోకి చేరుతున్నాయమ్మా. నువ్వు అడిగిందంతా కూడా నేను జరిపిస్తాను. నువ్వు లేదని ఏదైతే బాధపడుతున్నావో నీ కోరిక నేను తీరుస్తాను. నువ్వు నా బిడ్డవ తల్లి. నీ బాధ నాతో కాక మరెవరితో చెప్పుకోగలవు చెప్పు. ఆ విషయం నాకు తెలుసు. నీకు కావాల్సిన దానికోసం, నీకు ఇవ్వాల్సిన దానికోసం, నీకోసం ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నానమ్మా. నీ సాయి తండ్రి చేసే పనులు నీకు కనిపించవు కాబట్టే నువ్వు బాధపడుతున్నావు తల్లి. నువ్వు అడిగింది ఇస్తానా లేదా అని నువ్వు ఇవ్వాల్సిన దానికోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా నీకొచ్చిన కష్టాలు భరించలేకపోతున్నావు కదా తల్లి. నువ్వు అడిగింది ఇచ్చే తీరుతాను. బాబా, ఎందుకు అలా చూస్తూ ఊరుకుంటున్నారు? నేను అడిగింది ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. ఇటువంటి అనుమానం ఏమీ వద్దు తల్లి. నీ బాధను తొలగించే ప్రయత్నంలో నేనున్నాను తల్లి. నీకు ఎలాంటి ఆపద రాకుండా, ఎటువంటి చెడు జరగకుండా నేను కాపలాగా ఉంటాను. నీకు కావాల్సింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. అప్పుడు అన్ని ప్రశ్నలకి కూడా జవాబు దొరుకుతుంది. నీకు కావాల్సింది ఇవ్వడానికి, నీ ముందు జరిగింది, నీ వెనుక జరిగిన సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారం చూపించబోతున్నాను. నీ చిక్కుముడులన్నీ కూడా విడిపించబోతున్నాను తల్లి. అందుకే ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. ఎప్పుడు కూడా నన్ను అడిగేది ఒకటే కదమ్మా, బాబా నా సమస్యలన్నింటినీ తీర్చు, నా కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించు, నేను కోరిన కోరికలన్నీ కూడా తీర్చు బాబా అని అడుగుతూనే ఉన్నావు కదమ్మా. నువ్వు ఏమీ సమాధానం ఇవ్వడం లేదని తిరిగి నన్ను అడుగుతున్నావా తల్లి? నువ్వు అడిగినవి నేను ఇస్తూనే ఉంటాను. నువ్వే చూడలేకపోతున్నావు తల్లి. నీకు కావాల్సిన సమస్యకు పరిష్కారం నేను చూపిస్తూనే ఉంటాను. కానీ నువ్వే పట్టించుకోవడం లేదు. నీ మనసులో ఏదో బాధ, తీరని దిగులు నిన్ను గందరగోళానికి నెట్టేస్తుంది తల్లి. నేను నీ కంటికి కనిపించడం లేదు. ఎందుకంటే నేను నిన్ను పిలుస్తున్నా సరే నీకు వినిపించడం లేదమ్మా. నువ్వు నా ముద్దు బిడ్డవి. ఎందుకంటే ఎన్నో కష్టాలు, సమస్యల్లో పడ్డావు. ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూనే ఉంటానమ్మా. ప్రతి క్షణం కూడా నీ బాగోగులు చూసుకుంటూ ఉంటాను. నువ్వు ఎలా ఉంటున్నావో, ఏం తింటున్నావని అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. ఇప్పుడు నీ మనసులో బాధ తొలగి నువ్వు కోరుకునే కోరిక తీరాలి. నీ మనసు సంతోషంగా ఉండాలి. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని నువ్వు శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నా బిడ్డ అడిగితే నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? తప్పకుండా ఇచ్చే తీరుతాను తల్లి. నీకు ఎటువంటి ఆపద కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ మనసుకు నిండుగా ఉండే సంతోషం కలిగించే శుభవార్త నీ వద్దకు వస్తుంది తల్లి. నీకు ఎటువంటి సమస్య లేకుండా నీ కోరిక తీరుతుంది. నీ పరీక్షాకాలం ముగిసిన తల్లి. కొద్దిగా ఓపిగ్గా, సహనంతో నా బిడ్డ ఎప్పుడు కూడా నిరాశపడుతున్న సమయంలో నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నమ్మే సమయం కూడా వస్తుంది తల్లి. నన్ను నమ్మిన వారికి తప్పకుండా తోడుగా ఉంటాను, రక్షణ కలిగిస్తాను, ఎటువంటి బాధలు లేకుండా చేస్తాను. నువ్వు కోరినవన్నీ జరిపించి నీకు మంచి చేస్తాను తల్లి. మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. ఇక నుంచి నీకు అన్నీ కూడా శుభాలే, సంతోషాలే. బాబా అని పిలిచావు కదమ్మా, నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను, నమ్మకంతో ఉండు. ఈరోజు గణపతయ్య తండ్రిని తాకావు కదమ్మా, ఈరోజు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. ఓం గణపతియే నమః అని ఏ పని ప్రారంభించినా సరే అనుకో తల్లి. నువ్వు ఏదైనా సరే, పరీక్ష రాస్తున్నా సరే, ఏది చదువుకున్నా సరే, లేదంటే ఏ పని మొదలుపెట్టినా సరే, ఓం గణపతియే నమః, ఓం గణపతియే నమః, ఓం గణపతియే నమః అని 21 సార్లు కానీ నువ్వు జపించావంటే నువ్వు ఏ పని అనుకుంటున్నావో ఆ పని తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీ కోరిక కూడా నెరవేరుతుంది. నీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది తల్లి. నీకు విజయం కలుగుతుంది. నీ బాబా తండ్రి ఉండగా భయం ఎందుకమ్మా?
ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా మంచి సందేశాన్ని అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.